హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ కుకింగ్ అండ్ వ్లాగ్స్. ఈ రోజు మనం క్యారెట్ హల్వాని అయితే చేసుకోబోతున్నాం. ఈ క్యారెట్ తురుమంతా మా మామయ్య గారు నా కోసం తురిమిచ్చారనమాట. మా కోళ్ళలో ఛానల్ పెట్టిందండి. మమ్మల్ని క్యారెట్ హల్వా చేస్తానండి. దాని గురించి కోరుతున్నాను. లైక్ చేయండి, ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు దీంతో మనం క్యారెట్ హల్వా అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ గా తక్కువ టైంలో చాలా సాఫ్ట్ గా అయిపోయే క్యారెట్ హల్వాని చూద్దాం. ఈ క్యారెట్ హల్వా నేను మా ఆడవచ్చు ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు తిన్నా అనమాట. అక్కడ తిన్న టేస్ట్ నాకు ఇంకెక్కడ నచ్చలేదు. అంత బాగా చేశారు ఆవిడనే కనుక్కొని మళ్ళీ మీకోసం ఈ క్యారెట్ హల్వాని అయితే నేను మిక్స్ చేస్తున్నాను. ప్రాసెస్ అయితే చూద్దాము. ఫస్ట్ ఈ క్యారెట్ అండ్ అలాగే పాలు మన కుక్కర్లో వేసి విజిల్ వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే ప్రాసెస్ చూద్దాం. ఇలా ముందుగా కుక్కర్లో అయితే మనం తురుముకున్న క్యారెట్ని అయితే వేసేసుకోవాలి మొత్తం. నేను దాదాపుగా 750 grams ఆఫ్ క్యారెట్ని తీసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలని పోసుకుంటున్నాము. అండ్ అలాగే కొద్దిగా వాటర్, చాలా కొద్దిగా వేసుకొని విజిల్స్ పెట్టేసుకుందాం. ఒక 3 విజిల్స్ వరకు మనం రానివ్వాలన్నమాట. 3 విజిల్స్ వచ్చిన తర్వాత అప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చెప్తాను. ఓకే, చూసారు కదండి, మనకి ప్రెషర్ అయితే పోయింది. సో ఇప్పుడు మనం కుక్కర్ మూతను అయితే తీసుకుందాం. బాగా ఉడికిందండి, వేడిగా ఉంది. చూసారు కదా, చాలా మెత్తగా ఉడికిపోయింది. ఇట్లా అంటే మొత్తం స్మాష్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం క్యామ్ అనేది ఉంటుందన్నమాట. అది కొంచెం చూసారు కదా, ఈ వాటర్ అంతా కూడా ఎగిరిపోయే వరకు మనం దీన్ని ఉడికించుకోవాలి. దీన్ని ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ అంచులమ్మట ఉన్న ఈ పాలకోవాని కూడా ఇట్లాగా అంచులమ్మట తీసేసుకోండి. చూసారు కదా, దీన్ని ఇలా ఉడకనిద్దాం. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడు నేను ఈ సైజు కప్పుతో 1.5 కప్ వరకు షుగర్ని అయితే యాడ్ చేసుకుంటున్నానండి. ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఈ పంచదార అంతా కరిగి మనకి బాగా దగ్గర పడుతుంది అనమాట. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనం కాజును కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాం. ఇలా కాజును ఫ్రై చేసుకోవడం కోసం ఇలా ఒక పాన్ అయితే పెట్టుకొని కొంచెం నెయ్యిని అయితే యాడ్ చేసుకోండి. అందులో ఇలా నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత కాజును అయితే ఇందులోకి యాడ్ చేసుకున్నాం. యాడ్ చేసుకొని కాజును కూడా బాగా ఫ్రై చేసేసుకుందాం. మీకు నచ్చితే బాదం, పిస్తా అట్లా ఏదైనా వేసుకోవచ్చు. కానీ కిస్మిస్ లేదంటే ఎండు ద్రాక్ష అట్లాంటివి స్కిప్ చేయడమే బాగుంటుంది. ఎందుకంటే మనం చేసుకునే స్వీట్ కదా, అవి మధ్య మధ్యలో పుల్ల పుల్లగా తగిలితే నాకెందుకో నచ్చదు. నచ్చిన వాళ్ళైతే వేసుకోవచ్చు. సో నేనైతే ఓన్లీ కాజుని ఇష్టపడతాను ఈ క్యారెట్ హల్వాలో. చూసారు కదా, మనకి కాజు వేగిపోయినాయి. ఈ కలర్ ఉన్నప్పుడే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని పాన్ అయితే పక్కన పెట్టేసుకుందాం. ఆ హీట్కి కాజు కొంచెం కలర్ వచ్చి మనకి హల్వాలోకి చాలా బాగుంటుంది అనమాట. ఇప్పుడు మనకి హల్వా ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూసారు కదా, మనకి హల్వా అయితే దగ్గర పడుతూ ఉంది. ఇంకొంచెం టైం పడుతుంది. దీన్ని ఇలాగే మీడియం ఫ్లేమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలన్నమాట. షుగర్ అంతా కరిగి ఇలా ఉడుకుతున్నప్పుడు మనం ఇందులోకి కొంచెం కోవాని అయితే యాడ్ చేసుకుందాం. ఇలా కోవాని అయితే కొంచెం యాడ్ చేసుకుందాం. ఇది హోమ్ మేడ్ కోవా అండి. ఇలా కోవా వేసుకుంటే మనకి ఈ క్యారెట్ హల్వా స్ట్రక్చర్ అనేది కూడా చాలా బాగా వస్తుంది అనమాట. మీకు పచ్చికోవా అవైలబుల్గా ఉంటే పచ్చికోవా తెచ్చుకోవచ్చు. నేను ఇంట్లోనే చేసి వేసుకుంటున్నాను. ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ
బాగా దగ్గరికి ఉడకనిచ్చుకోవాలన్నమాట. కుక్కర్లో బాగా లోతుగా ఉంది, సరిగ్గా కనిపించట్లేదు అనిపించిందండి. అందుకనే మళ్ళీ ఇలా పాల్లోకి అయితే మార్చుకున్నాను, వేరే డిష్లోకి. స్మెల్ అయితే అదిరిపోతుంది అనమాట, మౌత్ వాటరింగ్ అంతే. ఇంకొంచెం దగ్గర పడ్డాక మనం నెయ్యినైతే యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. సో ఇంకొంచెం దగ్గర పడినిద్దాము. మాడిందని తీసేసి కబుర్లు చెప్తుంది అనుకుంటారేమో, ఇదిగోండి చూడండి, మనం క్యారెట్ హల్వా వేసుకున్న కుక్కర్ అసలు ఏమీ మాడలేదన్నమాట. నేను కావాలనే మీకు వీడియోకి నీట్గా కనపడడం కోసమని ఇందులో వేసుకున్నాను. చూడండి, మనకి క్యారెట్ హల్వా అయితే దగ్గర పడింది కదా. ఇప్పుడు ఇందులో కొంచెం నెయ్యి వేసుకుందాం. కొద్దిగా నెయ్యి వేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకున్నట్టయితే మనకి హల్వా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఇలా మధ్య మధ్యలో మనకి వాటర్ అంతా బాగా దగ్గరికి ఎగిరిపోయింది అనుకున్నప్పుడు మధ్య మధ్యలో కొంచెంగా నెయ్యి వేసుకుంటూ కలుపుకుంటే మనకి ఆ నెయ్యి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఇంకొంచెం దగ్గర పడాలండి, ఇంకొద్దిగా నెయ్యి వేస్తున్నాను మళ్ళీ. దాదాపుగా 150 గ్రామ్స్ వరకు కూడా నేను ఇందులోకి నెయ్యినైతే యూజ్ చేస్తున్నాను. మనం కాజు వేపుకున్నప్పుడు కూడా కొంచెం నెయ్యి ఎక్కువగానే వేసి వేయించుకున్నాం కదండి. ఇది చూసారు కదా, మంచి అరోమా వస్తుంది అనమాట, చాలా బాగుంది స్మెల్ అయితే. అండ్ క్యారెట్ హల్వా చేసుకొని కూడా మేము చాలా రోజులు అయిపోతుంది, ఈ మధ్య కాలంలో అయితే అసలు చేయలేదండి. చాలా బాగుంది. నేను పర్టికులర్ గా అక్క దగ్గర తిన్న టేస్ట్, సాఫ్ట్ స్ట్రక్చర్ ఇంకెక్కడ తినలేదన్నమాట. అందుకే ఇన్ని రోజులు ఆపాను ఈ డిష్ చేయడానికి. ఇవాళ అక్కతో మాట్లాడి మీకు చేస్తున్నాను అనమాట. క్యారెట్స్ మనకి పిల్లలు డైరెక్ట్ గా ఇస్తుంటే కొంతమంది పిల్లలు తినట్లేదు కదండి. ఇలాగా స్వీట్స్ ఇష్టపడే పిల్లలకైతే మనం చక్కగా ఇలాగా క్యారెట్స్ రెండు పెట్టేసి ఇలా పెట్టచ్చు. సమ్మర్ వచ్చింది కదండి, మనకి ఇప్పుడు పిల్లలకి చాలా డిషెస్ అనేవి మనం నెతుక్కోవాలన్నమాట. ఈవినింగ్ అయిపోయే టైంకి మనం స్నాక్స్ అవి పెట్టాలి కదా మనం పిల్లలకి. సో దాంట్లో భాగంగానే ఒకరోజు ఈ క్యారెట్ హల్వా, ఒకరోజు కదండి, వీక్లీ వన్స్ అయినా పెట్టండి, పిల్లలు తింటారు. ఈ రకంగా అయినా సరే క్యారెట్ పాలు వాళ్ళకి వెళ్తాయి అన్నమాట. ఇందులో ఇంకేదో ఫ్లేవర్ మిస్ అవుతున్నట్టు అనిపించట్లేదు మీకు? మీ టేస్ట్ కరెక్టేనండి, యాలక్కాయ పొడి పడాలి ఇప్పుడు. నేను యాలక్కాయలు ఎక్కువగా తీసుకొచ్చేసి ఒక్కసారి ఇలా పౌడర్ లా చేసి పెట్టేసుకుంటాను అనమాట. అప్పుడు మనకి ఏంటంటే స్వీట్స్ కానీ లేదంటే ఇంకేదన్నా డిషెస్ లో వేయాలి అంటే గాబరాగా వేయక్కర్లేదు. ఇదిగోండి ఇలాగా మెత్తగా పౌడర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. సో దీన్ని కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. ఇలాగా 2 ఫింగర్స్ ఎంత వస్తే అంత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే ఓన్లీ ఇంకా షుగర్ ఏమి వేయను అనమాట, ఓన్లీ యాలక్కాయలనే తీసుకొచ్చి పౌడర్ చేసి పెట్టుకుంటాను. కాబట్టి కొంచెం ఘాటుగానే ఉంటుంది, కాబట్టి ఇలా కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది. యాలక్కాయ వేస్తే ఆ స్మెల్ మరి రాకుండా ఉంటుందా. ఇప్పుడు ఇంకొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నాం, కొంచెం దగ్గర పడింది, ఇంకొద్దిగా నెయ్యి వేసుకున్నాం. ఇంకొక 2 to 5 minutes కుక్ అయితే కనుక మనకి క్యారెట్ హల్వా రెడీ. చూసారు కదా, మన క్యారెట్ హల్వా అయితే రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న క్యాష్యూస్ నెయ్యితో సహా వేసేసుకోండి. కొంచెం గార్నిషింగ్ కోసం ఉంచుకున్నాను నేను. సో వేసి బాగా మిక్స్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదండి ఎంత సింపుల్ గా చేసుకోవచ్చో, చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ ప్రాసెస్ లో చేసినట్టయితే చాలా సాఫ్ట్ గా ఉంటుంది. మీరు కూడా ఈ క్యారెట్ హల్వాని ఈ సమ్మర్ కి ట్రై చేసి మీ పిల్లలకి పెట్టి
వాళ్ళు ఏమన్నారో కామెంట్ చేయండి. అండ్ అంతేకాకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ తో మన వీడియోస్ ని షేర్ చేయండి. ఇప్పుడు దీన్ని అయితే నేను టేస్ట్ చేసి చెప్తాను. ఇప్పుడైతే కాజు లేకుండా స్వీట్ ఏంటండి, కానీ చాలా వేడిగా ఉంది. మీకోసం చిన్న బయట. ఈ క్యారెట్ హల్వా వేడివేడిగా కన్నా కూడా చాలా చల్లగా అయితే ఇంకా బాగుంటుంది సమ్మర్ కి. సో మీరైతే ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకొని చక్కగా చల్లగా ఎంజాయ్ చేయండి మధ్యాహ్నం అన్నమాట. ఇప్పుడైతే నేను వేడివేడిగా టేస్ట్ చేసి మీకోసం చెప్తున్నాను. చాలా బాగుంది. స్వీట్ ఎక్కడ ఎక్కువ లేదు, కరెక్ట్ గా సరిపోయింది అనమాట. సూపర్ ఉందండి. మీరు కూడా ట్రై చేయండి.